6వ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. పీడిఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం మీ ఎంక్వైరీ వేసి దీన్ని ఈ మొత్తం బయటికి తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 40,000లో 12,000 మాత్రమే జరిగినాయి అంటే ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు మాజీ మంత్రి మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సుదీర్ఘమైన ప్రశ్నలు సలహాలు అదేవిధంగా వాళ్ళకున్న అనుభవంతో పెద్దలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కొన్ని ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. రాష్ట్రంలో 1,46,74,000 రేషన్ కార్డులకు గాను 4,26,00,000 మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. 46 రూపాయలు 10 పైసలు నేను చెప్పారు. 46 రూపీస్ 10 పైసా కరెక్ట్ సార్. 46 రూపాయల 10 పైసలు పర్ కిలో. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత్ర దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చయ్య చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష. జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష. ఆయన అడిగారు రైస్, ఆయన దాని రైస్ గురించి కూడా చెప్పానండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష. ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% of what the previous government has done in the past 5 years we have done in the past